అంతే అంతే. హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి సంక్రాంతి రోజు మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకో 3 సినిమాలు హిట్, ట్రిపుల్ హ్యాట్రిక్. జై బాలయ్య జిఎఫ్ని ఇంటూ 100 చేసుకుంటే ఈ సినిమా ఉంది. డాటర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ డాటర్ సెంటిమెంటు, సిస్టర్ బ్రదర్ సెంటిమెంటు. చాలా బాగుంది సినిమా. హీ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. అగైన్ హీ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ సంక్రాంతి హీరో. సంక్రాంతికి వచ్చాడంటే బాలయ్యకి ఎవ్వరూ అడ్డురారు. అది తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను వాళ్ళ ఫాదర్ కన్నా ఎక్కువ ప్రేమించి బాలయ్య గారికి తీశారు. నిన్నే కన్ఫర్మ్ చేశాడు బాలయ్య స్టీటింగ్ హిమ్ యాజ్ హిస్ ఫాదర్ అని చెప్పేసి. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. అట్లయితే మేము కూడా అవుట్ అవుతాం అన్న. ఏదంటే అదే చెప్పాలి కదా అన్న. ఇక్కడ ఇంటికి వెళ్ళి పడుకున్నాను చూసినా, ఓయోలో పడుకున్నాను చూసినా, హోటల్లో పడుకున్నాను చూసినా, కానీ థియేటర్కి వచ్చి పడుకున్నాను ఇక్కడే చూసినాను. ఓన్లీ సింగిల్ డైలాగ్ ఏదైనా బాలయ్య తర్వాత ఎవరైనా సరే సూపర్ ఉంది సినిమా. ఇద్దరు హీరోస్ ఉన్నారు. ప్రజ్ఞ చేస్తున్న పెద్ద ఏమి లేకపోయినా ఒక హీరో ఉంటాం కదా, హీరోయిన్. మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గ సూపర్గా ఉంది సినిమా. మ్యాడ్ మూవీ. జై బాలయ్య సూపర్. అసలు కంటెంట్ ఉంటే సినిమాకి జనాలు వస్తారు. బెస్ట్ మూవీ. కంటెంట్ ఉంది కాబట్టి జనాలు ఖచ్చితంగా వస్తారు సినిమాకి. ఇబ్బంది ఏమి లేదు. జై బాలయ్య. తమన్ గారు బాలయ్య బాబుకి అన్ని మూవీస్కి తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. బాలయ్య బాబు గారు ఫ్రేమ్ 1 నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అఖండ అనేది బాలయ్య బాబు గారికి నెక్స్ట్ లెవెల్ మూవీ. దాన్ని మ్యాచ్ చేయడమే ఇంపాసిబుల్. ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ స్టెరాయిడ్స్ వేసుకొని పనిచేస్తే ఎలా ఉంటుందో డాకు మహారాజ్ మూవీ అలా ఉంది. అసలు చూసిన ప్రతి ఫ్రేమ్ ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళి ఎండ్ వరకు ప్రతి ఫ్రేమ్లో బాలయ్య బాబు గారు నెక్స్ట్ లెవెల్ చేశారు. అంతే మూవీ ఎవ్రీ వన్ మస్ట్ గో అండ్ వాచ్ ఇట్. డైలాగ్స్ ప్రతి డైలాగ్ బాలయ్య బాబు గారు వేసే పంచెస్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా యూజ్ చేశారు. అండ్ మెయిన్ చెప్తున్నాను, తమనన్నని ఎవ్రీ మూవీ బాలయ్య బాబు గారు ఎవ్రీ మూవీకి తమనన్ననే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండేలాగా చూసుకోండి అందరూ. బాలయ్య బాబు గారు జస్ట్ ఇట్లా ఒక చిన్న వాక్ చేస్తే చాలు తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. ఎవ్రీ వన్ బెస్ట్ థియేటర్లో చూడండి, మంచి సౌండ్ ఉన్న థియేటర్లో చూడండి. ఓవరాల్ రేటింగ్ 5 out of 5. చాలా బాగుంది మూవీ. డాకు మహారాజ్ సినిమా చూడడం జరిగింది. సంక్రాంతి సినిమాలకి ఎవ్రీ ఇయర్ అని కాదు కానీ నాకు తెలిసినప్పటి నుంచి ఎన్ని పొంగళ్ళకి బాలకృష్ణ గారి మూవీస్ ఎన్ని వచ్చాయో ప్రతి మూవీ ఒక కైండ్ ఆఫ్ రికార్డ్ సెట్ చేస్తుంది. ఈ మూవీ కూడా అలా రికార్డ్ సెట్ చేస్తుంది అన్న. సినిమాలో బాబీ గొల్లి గారి డైరెక్షన్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారిని జనాలు ఎలా చూడాలనుకున్నారో దానికి 10 times కొంచెం దూరం పెట్టండి. దానికి ఒక 10 times బెటర్, ఇంకా బెస్ట్గానే చూపించారు. అండ్ మోర్ ఓవర్ తమన్ గారు బీజిఎం అంటే జై బాలయ్య అంటే ఎంత పూనకాలు వస్తాయో తమన్ గారు బాలయ్య బాబు సినిమా అంటే అంత పూనకాలు వస్తాయి కదా. ఇరక్కుమ్మేశారు. సౌండ్ సిస్టమ్స్ అయితే దద్దరిల్లిపోతాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఈసారి పొంగల్ విన్నర్ అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే సంక్రాంతి వస్తున్నా ఎలా ఉంటుంది ఇంకా ప్రెడిక్ట్ చేయలేదు కాబట్టి. బట్ సినిమా అయితే చాలా బాగుందన్న. 10కి 4, 5కి 4 ఇవ్వచ్చు. రియల్లీ చాలా బాగుంది. ఈ రోజు నుంచి కౌంట్ చేస్తే బాలకృష్ణ బర్త్డేకి కరెక్ట్గా 150 days ఉంది. 150 days గ్యారెంటీ ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందంటే ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. బాబీ కొల్లి టీంని మీరు జాగ్రత్తగా ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే అసలు 64 ఏళ్ళు ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్య. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు ఆ మ్యూజిక్ తమనన్న కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది సినిమా. ఏది బాగాలేదని చెప్పను భయ్య. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతూ ఉంటే డైలాగులు, ఒక్క డైలాగ్ ఉంది ఏమంటే డైలాగ్ ఏంటి, నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. సాంగ్ చాలా బాగుంది. అసలు చాలా బాగా వచ్చింది. చాలా బాగా. మ్యూజిక్ అయితే హైలైట్ మూవీ. చాలా బాగుంది.
సూపర్ 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 150 డే బాలయ్య బాబు కేక్ వర్త్ వాచింగ్ మూవీ యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్ అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్గా చూసే స్టోరీ లైనే. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకి ఎక్కింది మూవీ. ఇది నరసింహానాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహానాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్లో నాకు. అది థియేటర్ ఎఫెక్టా పీసీఎక్స్లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్గా ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడవచ్చు. ప్రతి ఒక్క సీన్కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. ఆ విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. అంటే మూవీ సూపర్, ఫైటింగ్, ఎలివేషన్, రేటింగ్, ఫైటింగ్ బాగుంది. ఎలా ఉంది బాలయ్య బాబు గారు యాక్టింగ్? ఫుల్ సూపర్. బాబీ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్. స్టోరీ ఇంకా సూపర్. ఇంతకుముందు మూవీస్ కన్నా ఇంకా ఇది బాగుంది. బాగా ఫైటింగ్ బాగా తీశాడు. కథ మంచి సెంటిమెంట్ సీన్ ఉంది. ఆడవాళ్ళని ఎలాగా సేవ్ చేయాలి అని మంచిగా చూపించాడు. మంచి ఆయన జాబ్ బాగా చేశాడు. సూపర్, మంచి మెసేజ్. కాంబినేషన్ బాగుంది. మంచి సపోర్ట్ చేశారు హీరోని కూడా. మంచి ఫైటింగ్, మంచి హీరోతో సపోర్ట్ చేశారు. బాగా స్పీకర్ బాగా, ఎడిటింగ్ బాగుంది. మీరాజ్ దాంట్లో ఇంకా బాగుంటుంది. మీరాజ్ ఎడిషన్ బాగుంది. ఓవర్ రేటింగ్ 5. డాకు మహారాజ్ సూపర్ హిట్, అందరు ఫ్యామిలీ చూడవచ్చు. ఓత ఫైట్లు మాత్రం అదిరిపోయింది సినిమా. సూపర్గా ఉంది, సూపర్. మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. రేటింగ్ 3.5 ఇస్తున్నాం. అందరు ఆడియన్స్ చూడాల్సిన పిక్చర్ ఇది. ఫ్యామిలీ అండ్ క్లాస్ అండ్ మాస్ సినిమా. తమ్మని మ్యూజిక్ కానీ, దబిడి పాట కానీ అదిరిపోయింది. బయట బ్యాటింగ్ వచ్చింది కానీ దబిడి అదిరింది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సంక్రాంతి విన్న జై బాలయ్య, సింగల్ సేవ జై బాలయ్య అంతే. లేదు, పెంచాల్సింది పొరపాటు. జై బాలయ్య, సింగల్ సింహం. నాన్న స్టోరీ బాగుంది, క్లాస్ అండ్ మాస్, అందరూ నచ్చే సినిమా ఇది. డైలాగ్స్ అదిరిపోయింది అన్న. దానిలో డైలాగ్ నేను గుర్తుపెట్టుకోలేదు, విడిగా రాసుకున్నా. నేను సొంతగా రాసా. డాకు అంటే గ్రద్దలా వేటాడరా, మహారాజ్ అంటే సింహంరా. డాక్ మహారాజ్ అంటే సౌండ్గా చచ్చిపోతారా నా కొడకలరా. జై బాలయ్య. ఉన్నదే స్టోరీ లేదు కాదు. ఇప్పుడు వాళ్ళకి ఇంకేదన్నా గంతులు అవి కావాలేమో తెలియదు, కానీ దాని నిండా ఉన్నదే స్టోరీ ఉంది. డాకు బాలకృష్ణలో ఉన్నదంతా స్టోరీనే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్యలు కానీ ఎలా పరిష్కరించాలి అంటే ఏం చేయలేక ఆయన ఆ పని చేశాడు అన్నట్టుంది. అది ఆ కథ, ఆ నిర్మాత, డైరెక్టర్లు, కథా రచయిత యొక్క బ్రెయిన్ అనమాట. ఏం చేయలేకపోతే ఇంకా అదే అన్నట్టుగా ఉంది సమస్య. ఇవాళ సమస్యలు కూడా అట్లాగే ఉన్నాయి కదా. అది జై బాలయ్య, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న సినిమా కదా, చాలా బాగుంది. సో 25 years బ్యాక్ సమర్సింహారెడ్డి, బి గోపాల్ గారు, బోయపాటి గారు, మళ్ళీ ఇప్పుడు బాబీ కోహ్లీ గారు, ఈయన కాంబినేషన్లో కూడా మేము హ్యాట్రిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తమన్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. తమన్ నిజంగా తపస్సుగా ఉండి మ్యూజిక్ చేశాడా అనిపించింది నాకైతే. సో నాగవంశి గారికి ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్గా బాలకృష్ణ గారి మీద నమ్మకంతో ఆయన ఒక ఫ్యాన్గా సినిమా తీశాడు ఆయన. సో ఆయన కాన్ఫిడెంట్ లెవెల్స్ సినిమాలో మొత్తం కనిపించింది. ఇక బాలకృష్ణ గారిని ఎలా యూజ్ చేసుకుంటే ఎలా ఉంటే అలా. ఆయన ఒక పవర్ హౌస్ కాబట్టి ఆయన దీనిచ్చి మనం 64 or 60 ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే ఆయన 64లో ఉన్నారు, కానీ ఆయన ఎప్పుడు స్వీట్ 60లోనే ఉన్నారు.
సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక డిక్షనరీ అండి, ఆయన ఒక లైబ్రరీ. థ్యాంక్ యూ సో మచ్. రేటింగ్ అనిపిస్తుంది. రేటింగ్ అడగద్దండి, 10 పెట్టాను. మీరు 5 గురించి అడిగినా కూడా నేను 10 పెట్టానని అంటాను. థ్యాంక్ యూ. ఎఫెక్ట్స్, బాలయ్య యాక్టింగ్, తమన్ బీజిఎం, డైరెక్షన్ అన్నీ సూపరు. నాగవంశీ గారు ఒక అభిమానిగా సినిమా తీస్తారు, మీకు ఎలా అనిపించింది? నాగవంశీ ఎలాంటి అభిమానం, మాలాంటి అభిమానే. సో ఒక అభిమాని ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సంక్రాంతి మాత్రం బాలయ్య బాబు గారండి. జై బాలయ్య. బ్రో, డాకు మహారాజు ఇదైతే సినిమాటిక్ బ్రిలియన్స్ అని నేను చెప్తాను. సో నాకు నిజంగా బాగా నచ్చింది అనమాట. బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ బ్లాక్ బస్టర్. అంటే ఏంటంటే బ్రో, నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మనకు బాలకృష్ణ గారి మూవీస్ అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, ఇవన్నీ మనం లైన్ ఏలో అయితే మనం ఎలా పెడతామో డాకు మహారాజు కూడా మనం వచ్చేసి పెట్టేయచ్చు అనమాట. మనం డెఫినెట్లీ లైన్ ఏలో మనం పెట్టచ్చు, ఆ లెవెల్లో ఉంది. అంటే స్టోరీ ఏమైనా కొత్తదా అంటే బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్లో ఉన్న రెగ్యులర్ మూవీస్కి సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకు తమన్ గారి బీజిఎం కావచ్చు, విజయ్ గారి సినిమాటోగ్రఫీ కావచ్చు, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఈ డాకు మహారాజు సినిమాలో మనకు వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ మేనమామ మేనకోడలు రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పవర్ ప్యాక్డ్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బాలకృష్ణ గారి దగ్గర నుంచి. సో అన్ని ఆల్రౌండర్ బ్రో. మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ప్లస్ ఫ్యాన్స్ కోసము. సో ఓవరాల్గా ఏంటంటే ఫ్యాన్స్ ఫ్యామిలీ ఇద్దరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాగవంశీ గారు ఒక అభిమానిగా సినిమా తీశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాగవంశీ గారు ప్రొడక్షన్ అంటున్నారా? యా, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. అదే కదా మనకి ఏంటంటే సినిమాటోగ్రఫీ కోసం చాలా బాగా వెచ్చించినారనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, మనకు స్టోరీ లైన్ కూడా బాగుంది, ఎత్తుకున్న కాన్సెప్ట్ బాగుంది. ఒక వాటర్ లేక నీళ్ళ సమస్య వల్ల ఎంతమంది బాధపడతా ఉంటారు, ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు. బాలకృష్ణ గారు బీయింగ్ అని ఇంజనీరు తన జాబ్ వదిలేసి ఎలా అంటే అంతా చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది, కానీ అంతా నేను చెప్పను, సినిమాలో చూడండి. సో అంటే కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ అంతా కూడా బాగుంది, డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఒక డైలాగ్ ఇప్పుడు ఏంటంటే గోళ్ళు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. 2025లో సమరసింహారెడ్డిని చూపించాడని చెప్పండి. మామూలుగా ఉందా సినిమా? అవునవును, మీరు లేట్గా వచ్చింది అవన్నీ చెప్పేస్తాను. లేదు కుమ్మండి. సో గోళ్ళు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారనరా, లఫ్ట్ హంటింగ్ అంటారు. ఇలా చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే అందరూ వచ్చేసి చదవడంలో మాస్టర్స్ చేస్తారు, నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటారనమాట. ఒకటా రెండా బ్రో, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ సునామీలాగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓవరాల్ రేటింగ్, నేను రేటింగ్ ఎక్స్పర్ట్ కాదు కానీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు, మంచి మూవీ, ఫ్యాన్స్ ఫ్యామిలీస్ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. వార్నింగ్ చచ్చేవాడు కాదు, అది డైలాగ్, సూపర్ డైలాగ్, అది సినిమాలో అంతటా సూపర్ 5కి 4 ఇవ్వాలి కంపల్సరీ. బాలయ్య బాబు అంటే సంక్రాంతి విన్నర్ అంతే, ఎవ్వరు కాదు ఇక్కడ, ఆయననే పక్కా. సూపర్ సినిమా, చాలా బాగుంది. బాలకృష్ణ చాలా కొత్తగా చూపించారు దీంట్లో. నాకైతే అంటే చాలా ఇంతకుముందు ఎప్పుడు చూడండి బాలకృష్ణ అని చూస్తాం. బాలకృష్ణ యాక్టింగ్ కానీ అంత చాలా సూపర్గా ఉంది. మైండ్ బ్లోయింగ్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం అట్లుంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, బాలకృష్ణ గుర్రం మీద వచ్చేటప్పుడు, తమన్ అయితే మామూలుగా మైండ్ పోద్ది. ఇంకా తమన్ మ్యూజిక్ కానీ, తమన్ మ్యూజిక్ గిరక్ కొట్టాడు. ఆ సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే బాలకృష్ణ అని మనం అంతకుముందు బాలకృష్ణ అంటే వేరే రేంజ్లో ఊహిస్తారు అందరూ, కానీ ఆ రేంజ్ కాకుండా, అట్లా కాకుండా ఒక మంచి స్టోరీ లైన్ తోటి సింపుల్గా చాలా స్వీట్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. 5కి 4. దబిడి దిబిడే డాకు మహారాజ్ వర్త్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఫ్యామిలీతో. అండ్ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. 5కి 5 ఇస్తాను నేనైతే రేటింగ్. జెన్యూన్ రివ్యూ ఇదైతే. డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ ఉన్నాయి, ఇది యూనిక్ ఉన్నాయి చాలా. ఎప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కాపీ కొట్టాడు, యూనిక్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ. కానీ చాలా బాగుంది, అభిమానులు చాలా హ్యాపీ పడతారు, సాటిస్ఫై అవుతారు, చూడొచ్చు ఫ్యామిలీతో. థ్యాంక్ యూ. అండ్ వెరీ నైస్ ఫిలిం, బీజిఎం బాగుంది, డ్యాన్స్ బాగుంది, డైలాగ్స్, మాస్, సినిమాటోగ్రఫీ స్కిల్స్ అయితే చాలా బాగుంది మూవీలో. ఇట్స్ ఎ వెరీ నైస్ సంక్రాంతి ఫిలిం, పెద్ద బ్లాక్ బస్టర్ అండి. జై బాలయ్య, జై జై బాలయ్య. సినిమాలో స్టోరీ లైన్ ఎలా ఉంది? సార్ డైలాగ్స్, ఫైట్స్, ఆయనని చూపించడం, ద వే దే ఆర్ షోయింగ్ హిమ్ ఇన్ అ వెరీ నైస్ వే. స్టోరీ అయితే చాలా బాగుంది, వెరీ నైస్ ఫిలిం. జోక్స్,
dialogues. He is NBK for a reason. He is a god of masses for a reason. That is the proven for this movie. స్పీకర్ల సిచ్యువేషన్ ఎలా ఉంది లోపల? పెద్ద పీక్స్ మొత్తం మైండ్ పోయింది అనుకో లోపల. మ్యూజిక్కి ఆ బీజిఎం అయితే డాకు మహారాజ్ అండి, చూడండి ప్లీజ్ గో వాచ్. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్, ఈజ్ ద వన్ హూ షుడ్ టెల్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా చెప్పాలంటే ఇది ఒక సినిమా, ఒక మెసేజ్ సినిమా. నిజంగా చెప్పాలంటే సినిమా మనకు దేశంలో మనకు ఒక నీళ్ళ కోసం మనం ఎంత తిప్పలు పడతామో, వాటర్ కోసం. మన దగ్గర నీళ్ళలో హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రాలో అందరూ వాటర్ ఉన్నాయి. అదే ఒక అడవిలో నీళ్ళు లేకపోతే, ఒక పేదలకు నీళ్ళు లేకపోతే ఎంత తిప్పలు పడతాం. ఒక మెసేజ్ సినిమా, ఒక వాటర్ కోసం ఎంత ఏడుస్తారో ఆ విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, వాటర్ విలువ ఏంటో. అదే అలాంటి సినిమానే బాబన్న ఒక బాలకృష్ణతో ఇలాంటి సినిమా ముందుకు వచ్చిండు. ఇది ఒక స్టోరీ సినిమా, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక చిన్న పాపది, ఒక ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అసలు ఇంతవరకు మనం చూడలేం. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాల తర్వాత, ఒక లెజెండ్ తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ముందు అన్న ప్రతిదీ మనం మైండ్ బ్లో. ఈ సినిమాకి మనం ఎంత చెప్పినా తక్కువనే. బాబానా నీకు దగ్గర చెప్తున్నా, దండమన బాలకృష్ణ నమస్తే చెప్తున్నా. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఎంత చెప్పినా తక్కువనే. మనకు మాటలు రావు, ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు. ఇంటర్వెల్ నుంచి ఒక సినిమా ఒక ఊపులు వెళ్ళిపోయింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మాత్రం నా బాబీ గారి కెరియర్లో తబిడి దిబిడి సాంగ్ మాత్రం మనము పోకిర్ల సినిమా పాటలు ఎంత ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికిప్పుడు నీ వయసు ఆ పాట ఎంత ఎంజాయ్ చేస్తాం. ఈ పాట కూడా ఈ సినిమాలో పాట హిట్ అయింది. అలాంటి టైప్ ఉంటుంది. సాంగ్ మాత్రం మంచిగా హిట్ అవుతుంది. ఈ పాట ఎమోషన్ బాగుంది. ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇచ్చింది తక్కువనే. సంక్రాంతి ముందుగా పండుగ వచ్చింది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఇది మాత్రం రాసి పెట్టుకోరు. కలెక్షన్లో మాత్రం నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోరు. ఇది మాత్రం ప్యానెల్ సినిమా వచ్చి ఉంటే కలెక్షన్ మాత్రం మూత గోవిపోతుండే. కలెక్షన్ మాత్రం సూపర్. రీటేక్ వచ్చి 5కి 5 ఇస్తా. డాకు మహారాజ్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తారా? వార్నింగ్ సచ్చేవాడు కాదు, చంపేవాడు ఇవ్వాలరా. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరైనా అయితే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. బాబీ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మర్చిపోతే కోరుకుంటున్నా అబ్బాయ. బాబీ డోల్ గారిని యానిమల్ తర్వాత ఇలాంటి సీన్లో చూడటం నేను ఫస్ట్ టైం. బాలయ్య గారు, బాబీ డోల్ గారు వచ్చే సీన్స్ అయితే మామూలుగా లేవు భయ. దుమ్ము దులిపింది. నాకు సౌండ్ అర్థం కావట్లేదు. ఇల్లు థియేటర్ ప్రాబ్లమా లేకపోతే తమన్ గారి ప్రాబ్లమా నాకు తెలియట్లేదు. థియేటర్ ప్రాబ్లం కాదు, థియేటర్ వాళ్ళకి చెప్పాలి. సౌండ్ అసలు సౌండ్ ఇవ్వట్లేదు. ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతుంది. స్పీకర్లో పలిపోయినట్టు వాళ్ళకి చెప్పాలండి. ఐమాక్స్ వాళ్ళకి సినిమా పరంగా అయితే అన్నీ ఉన్నాయి భయ. సినిమాలు అయితే నీకు బోర్ అనేది ఏం కొట్టదు. సినిమా అయితే 2.5 గంటలు ఈజీ కూర్చోవచ్చు. బాలయ్య సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిగతా క్యారెక్టర్లు అయితే అన్ని బాగుండే. పాప మీద వచ్చే సీన్స్ అయితే దుమ్ము దులిసిపోయినాయి. ఆర్ట్స్ మీద వచ్చే కూడా మామూలుగా లేదు భయ. కానీ మనం అనుకుంటాం డబుల్ క్యారెక్టర్లు అన్ని. డబుల్ క్యారెక్టర్లు అయితే లేవు. సింగిల్ క్యారెక్టరే. డాకు మహారాజ్, సీతారాం ఆ 2 క్యారెక్టర్లే ఉన్నాయి. ఎక్సలెంట్ చూపెట్టాడు. ఇన్ని రోజులు ఆయన బాలయ్య గారిని చూస్తాను నేనైతే ఫస్ట్ టైం అండి. ప్రతి సినిమాలో ఎక్సలెంట్గా ఉంటారు కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్సలెంట్గా ఉంటారు. అది రేటింగ్ అండి. రేటింగ్ గురించి అట్లా సినిమా బ్లాక్ బస్టర్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అన్న తర్వాత అటర్ ఫ్లాప్ అంతే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. రేటింగ్ అనేది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. బాలయ్య బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. కొత్తగా చూస్తారు బాలయ్య బాబు గారిని అంటున్నారు. నిజంగా అలా అనిపించిందా? కొత్తగా అంటే రెగ్యులర్ బాలయ్యనే ఇంకా హైపర్గా ఉంది. చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది బాబీ గారు? గుడ్. మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ లైన్ కానీ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ ఉంది. గుడ్. లేదు లాగ్ లేదు అసలు. మనకి మ్యూజిక్ అంటే తమన్ ఈజ్ ఫర్ బాలయ్య అంతే. దబిడి సాంగ్ కి కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. ఏం లేదు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఓకే. స్క్రీన్ చూడొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు డెఫినెట్ గా చూడొచ్చు. ఒక అభిమానిగా నాగవంశీ గారు సినిమా తీశారు. సో ఎలా చూపించారు బాలయ్య బాబు గారు? అంటే ఫ్యాన్ మూవీ, కంప్లీట్ ఫ్యాన్ మూవీ ఇది. ఓకే. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం సినిమా? మూవీ చాలా బాగుందండి. బాలకృష్ణ గారి యాక్షన్ చాలా బాగుంది. బాలకృష్ణ గారు చాలా కొత్తగా కనిపిస్తారు, అందంగా కనిపించారు ఈ మూవీలో. కాస్ట్యూమ్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, 3 గెటప్స్ అదిరిపోయాయి అసలు. నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయా? బాగా. ఆయన సినిమాలన్నీ బాగుంటాయి. ఇంకా ఇది బెస్ట్ అనమాట. చాలా బాగుంది. బాలకృష్ణని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయింది. ఇది చాలా బాగుంది. స్టోరీ ఎలా ఓవరాల్గా బాగుందండి. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఫ్యాన్స్కి ఓకే అండి ఈ మూవీ. దబిడి సాంగ్ కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది సాంగ్? చూసినప్పుడు అట్లా ఏం అనిపించలేదండి. అంటే ఆ సాంగ్ మధ్యలో వస్తుంది, అది
బాగుంది అంతే ఎంజాయ్ చేసాం మ్యూజిక్కి. ఒక అభిమాని ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో చూపించారా? చూపించారు 100% చూపించారు. బాబీ గారు కూడా బాగా తీశారు, చాలా బాగా తీశారు మూవీ, చాలా బాగుంది. ఓవరాల్గా అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చారు? ఫ్యామిలీ అంతా వచ్చాము, పిల్లలు కూడా వచ్చారు, అందరం వచ్చాము. మేమందరం బాలకృష్ణ ఫ్యాన్స్ అండి. అసలు తమన్ గారిని గురించి చెప్పాలండి, అసలు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరిపోయింది. అసలు గూస్ బంప్స్ అనమాట, సీట్లు అరిచి అరిచి గొంతు కూడా పోయింది. అది అంత బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 అండి. అంటే ఇంకా ఫాల్స్ అవన్నీ ఎతకూడదు కదా బాలకృష్ణ మూవీలో. సో ఫ్యాన్స్కి కావాల్సిన కంప్లీట్ ప్యాకేజ్ ఉంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందండి సినిమా? చాలా బాగుందండి. సో బాలయ్య బాబు ఫ్యానా? బాలయ్య బాబు ఫ్యాన్గా బాలయ్య బాబు ఎలా కనిపించారు స్క్రీన్ మీద? చాలా బాగుందండి. అండ్ సీయింగ్ హిమ్ ఆన్ ది హార్స్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. ఆయన ఫైట్స్ సీక్వెన్స్ కానీ హీ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఆయన ఇచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా చేశారు. సౌండింగ్ ఎలా ఉంది? స్పీకర్స్ బాగానే ఉన్నాయా? తమన్ చెప్పక్కర్లేదు, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది, చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అనిపించింది. ఎస్, అంటే పక్కన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్ గుడ్, మనం కూడా వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళతో పాటు ఉండాలి అని చెప్పే మెసేజ్ కూడా కన్వే చేస్తారు. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు, ఎవరి కాంబినేషన్ బాగా నచ్చింది? నాకు ప్రజ్ఞా జైస్వాలే అనిపించింది. ఊర్వశి షీ డిడ్ అ గుడ్ జాబ్, బట్ బాల్యతో మ్యాచ్ అవ్వాలంటే కొంచెం ఉండాలి. శ్రద్ధ శ్రీనాథ్ క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది. అంటే ఆమె అను ద చిన్న పాప, దే ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. నెగిటివ్ షేడా శ్రద్ధది పాజిటివ్ షేడా? పాజిటివ్ షేడ్. ఓవరాల్గా రేటింగ్ ఎంత? 3.5.